అస్మద్గురుభ్యో నమః. పద్మపురాణంలోని భగవానుని 5 నివాస స్థానములు గురించి మనము గత సంచికలో తెలుసుకున్నాము. వాటికి అనుబంధంగా బ్రాహ్మణ పతివ్రత ఉపాఖ్యానము మరియు కులట స్త్రీల విషయంలో ఉమానారద సంవాదము మరియు పతివ్రత మాహాత్మ్యము మరియు కన్యాదాన ఫలముల యొక్క విశేషాలను ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరోత్తముడు భగవానుడైన విష్ణుదేవుని ఇలా ప్రశ్నించాడు. నాథా, జగన్నాథ, ముందు దర్శించిన శుభాదేవి అను పతివ్రత గడిచిపోయిన వృత్తాంతము నా వృత్తాంతాన్ని ఎలా తెలుసుకోగలిగింది? ఆమె యొక్క ప్రభావం ఎట్టిది? కృపజూపి నాకు ఈ విషయమును ఎరిగింపుడు అని విప్రవరుడైన నరోత్తముడు భగవానుని కోరెను. అప్పుడు భగవానుడు ఇలా చెప్పాడు. వత్స, నీకు ఈ విషయం ముందే తెలిపి ఉన్నాను. అయినా విపులంగా వినాలి అనుకుంటే చెబుతున్నాను, విను. నీ ప్రశ్నకు సమగ్రంగా సమాధానం. ఏ స్త్రీ తన భర్తను ప్రాణ సమానంగా చూచుకుంటూ సర్వదా అతని హితం కోసమే పాటుపడుతూ ఉంటుందో అట్టి పతివ్రతామ తల్లి దేవతలకు బ్రహ్మవాదులైన మునులకు కూడా పూజ్యురాలవుతుంది. బతికి ఉన్నంత కాలము ఒకే పురుషుని సేవను అంగీకరించి పొరపాటును కూడా పరపురుషుని వంకకు కన్నెత్తి చూడకుండా ఉండే స్త్రీ లోకంలో పరమ పూజ్యురాలు అవుతుంది. నాయన, ప్రాచీన కాలం నాటి విషయం చెబుతున్నాను, విను. పూర్వము మధ్యదేశంలో అందమైన నగరం ఒకటి ఉండేది. అందు ఒక పతివ్రతయగు బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె పేరు శైబ్య. ఆమె భర్త పురాకృత కర్మఫలం కారణంగా కుష్ఠవ్యాధిగ్రస్తుడు అయ్యాడు. వాని శరీరంలో ఎన్నో వ్రణాలు ఏర్పటి నాటి నుండి చీము నెత్తురు కారుతూ ఉండేవి. శైబ్య ఆ భర్తకు సేవలు చేయడంలో నిమగ్నురాలే ఉండేది. అతడు ఏది కోరినా దానిని ఆమె యథాశక్తి ప్రయత్నించి సఫలం చేస్తూ ఉండేది. ప్రతిదినము అతనిని దేవుని పూజించినట్లు పూజించేది. దోషబుద్ధి విడిచి యావగింపు లేక అతనిని విశేషంగా ప్రేమించేది. ఈమె పేరే సుమతి అని కూడా చెప్పబడినది. ఒకనాడు ఆమె భర్త వీధిలో పోచున్న అందాల రాశియకు వేశ్యను చూచాడు. తోడనే అతని మనస్సు మోహాగ్రస్తమైనది. అతని మనస్సు మదనదేవుని వశమైపోయింది. ఆమెనే తలపోస్తూ అతడు చాలాసేపు నిట్టూర్పులు విడుస్తూ కడకు వెంగటిల్లివన వాలివలే ఏదీ రుచింపక ఉత్సాహహీనతను ఖేదమును పొందుతూ కృంగిపోసాగాడు. అతని నిట్టూర్పులను ఆలకించి పతివ్రత వచ్చి, స్వామి, మీరు దిగులుగా ఉన్నారు, ఎలా నిట్టూర్పులు ఎలా విడుచుచున్నారు? మీకు ఏమి కావాలనో సంకోచింపక నాకు తెలియజేయండి. అది నేను చేయదగినది ఏదైనా తగనిదైనా మీకోసం సాధించగలను. మీరే నాకు పరమ గురువులు, పరమదైవతములు, పరమ ప్రేతములు అని సావినయంగా కోరింది. ప్రేయసి, నేను అభిలషించే కార్యాన్ని నీవు సాధించలేవు, నేను సాధించుకోలేను. కాబట్టి ఆ విషయాన్ని గురించి మాట్లాడడము నిరర్ధకము అన్నాడు ఆమె భర్త. నాథ, మీ కోరికను ఎరిగి దానిని సాధించగలనన్న నమ్మకం నాకు ఉంది. సందేహింపక మీ కోరిక ఏమో నాకు తెలియజేయండి. ఏ విధంగానైనా ఏ ఉపాయం చేతనైనా మీకోసం ఆ కార్యాన్ని సాధించటకు ప్రయత్నిస్తాను. మీరు చెప్పిన పని దుష్కరమైనదైనా దానిని నేను ప్రయత్నపూర్వకంగా సాధించగలిగితే ఇహమందు పరమందు కూడా నాకు పరమశుభం చేకూరుతుంది అని పతివ్రత పలికింది. సాధ్వి, ఇప్పుడిప్పుడే మన ఇంటి ముందు మార్గాన ఒక పరమ సుందరీమణి అయిన వేశ్య వెడల్చుండగా నేను చూశాను. అప్పటి నుండి నా మనస్సు కామాగ్నిలో దగ్ధమవుతుంది. నీ దయ వల్ల నేను ఆ నవయౌవనవతి పొందును పొందగలిగితే నా జన్మ ధన్యమవుతుంది. నీవు నాకు ఆమె పొందును కలుగజేయటం మూలంగా నా అభిష్టమును సాధించి పెట్టుమా అని భర్త పలికాడు. ఆ మాట విని ఆమె, స్వామి, ప్రస్తుతం ఒకంత ఓర్మి వహించండి. నేను శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసి మీ కోరికను తీరుస్తాను అని ఆ పతివ్రతామ తల్లి అలా పలికి ఆమె తనలో ఒకంత ఏమో ఆలోచించుకుంది. నాటి రాత్రి చివరి భాగాన అనగా తెల్లవారుజామున మేల్కొని గోమయము చీపురు గ్రహించి పరమ ఆనందంతో ఆ వేసే ఇంటికి వెళ్ళింది. అప్పుడు ఆ ఇంటి చుట్టూను ముందు వాకిటి యందు శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టి జనుల కంట పడకుండా వడివడిగా తన ఇంటికి మరలి వచ్చింది.
ఆ విధంగా ఆమె వరుసగా 3 నాళ్ళు వేసే ఇంటి దగ్గర వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి గోమయం తాలికి ముగ్గులు పెట్టి వచ్చింది. అక్కడ వేశ్య తన దాసీ జనవర్గాన్ని పిలిచి, ఈనాడు మన ఇంటి చుట్టూ ఇంత చక్కగాను పరిశుభ్రంగాను తుడిచి కళ్ళాపు చల్లి అలికి ముగ్గులు పెట్టిన వారు ఎవరు అని ప్రశ్నించింది. తాము ఎవ్వరూ ఆ పని చేయలేదని వారు బదులు చెప్పారు. అది విని ఆమెకు పరమ ఆశ్చర్యం కలిగింది. ఆమె కొంత తడవు ఏమో ఆలోచించుకుంది. నాటి రాత్రి తెల్లవారుజామున లేచి చూడగా ఆమెకు బ్రాహ్మణ పతివ్రత కానవచ్చింది. అప్పుడు ఆమె ఆ పతివ్రతామ తల్లిని సమీపించి, అయ్యయ్యో, ఇదేమి పని తల్లి, వలదు, ఇట్టి పని మీరు చేయవలదు, నన్ను క్షమించండి, ఈ పని మానివేయండి అంటూ వేశ్య ఆమె చరణాల మీద వాలి ఇంకను ఇలా పలికింది. పతివ్రతామ తల్లి, మీరు నా ఆయువును, శరీరాన్ని, సంపదను, కీర్తి ప్రతిష్టలను నాశనం చేయడానికే ఇలాంటి పని చేస్తున్నారు. ఇది మీకు ఇలా తగదు. మీకు నా వలన సువర్ణమా, మణుల, రత్నాల, వస్త్రాల, ఇతరములైన వస్తువుల ఏమి కావాలి? ఏమి కావలసిన ఇస్తాను, సంకోచింపక అడగండి తల్లి అని అడిగింది. ఆ మాటలు విని పతివ్రత, తల్లి, నాకు ధనం అక్కర్లేదు, సువర్ణము అక్కర్లేదు, నీతోనే పని ఉన్నదమ్మా. అది ఎట్టిదైనా చేస్తాను అంటే చెప్తా. ఆ కార్యం నెరవేరినప్పుడే నాకు సంతోషం కలుగుతుంది. అప్పుడే నా అభిలాష ఫలించిందని భావించుకుంటాను అని పతివ్రతామ తల్లి బదులు పలికింది. పతివ్రతామ తల్లి, ఆ కోరిక ఏమో వెంటనే తెలుపండి. మీరు ఏమి కోరినా తప్పక సఫలం చేస్తాను. వెంటనే మీ ఆవశ్యకత ఏమో తెలిపి నన్ను రక్షించండి అని వేశ్య పలికింది. అంతటి పతివ్రత సిగ్గుపడుతూ జంకుతూ మెల్లగా తన పతి కోరికను ఆమెకు తెలియజేసింది. ఆ కోరికను విని వేశ్య క్షణకాలం తన కర్తవ్యాన్ని గూర్చి, పతివ్రత యొక్క భర్త భరిస్తూ ఉన్న వేదనను గూర్చి ఆలోచించింది. దుర్గంధభరితుడైన కుష్ఠరోగితో సంపర్కాన్ని తలచి ఆమెకు మానసికంగా ఎంతో వ్యధ కలిగింది. కడకు ఆమె ఎట్లో వ్యతిరేకిస్తూ ఉన్న మనసును చిక్కబట్టుకొని, దేవి, నీ భర్త నా ఇంటికి రాగలిగితే ఒక్కనాడు మాత్రం అతని కోరికను తీర్చగలను అని బదులు చెప్పింది. సుందరి, నేను నేటి రాత్రి ఎందే నా భర్తను తీసుకుని నీ ఇంటికి వస్తాను. ఆయన కోరిక తీరిన వెంటనే మరలా నా ఇంటికి తోడుకొని పోయేదను అని పతివ్రత పలికింది. అట్లే కానియండి, మీరు మీ ఇంటికి బెడలిపోండి. ఈనాటి అర్ధరాత్రి సమయాన్ని మీ భర్త మా ఇంటికి వచ్చినట్లు ఏర్పాట్లు చేయండి అని మరలా వేశ్య పలికింది. ఆ మాట విని సంతోషంతో పతివ్రత తన ఇంటికి మరలి వచ్చి తన భర్తను సమీపించి, స్వామి, మీ కార్యం నెరవేరింది. మీరు ఈ రాత్రి ఎందే ఆమె ఇంటికి వెళ్ళాలి అని అతనితో చెప్పింది. అప్పుడు అతడు, దేవి, నేను నడవలేని వాడను, ఆమె ఇంటికి ఎలా వెళ్ళగలను, నా అభిలాష ఎలా ఫలిస్తుంది అని తన సందేహాన్ని వ్యక్తం చేశాడు. ప్రాణనాథ, ఆ విషయంలో మీరు చింతించకండి. మిమ్ము నేను నా వీపు మీదకు ఎక్కించుకొని పోయి ఆమె ఇంటికి చేరుస్తాను. మీ కోరిక తీరగానే మిమ్మల్ని ఆ విధంగానే మన ఇంటికి తీసుకుని వస్తానని పతివ్రత తన భర్తకు సంతోషం కలిగించింది. కళ్యాణి, నీ ప్రయత్నం వలన, సహకారం వలన మాత్రమే నా ఈ కార్యం సిద్ధించేది. ఇప్పుడు నీవు చేసినట్టి పనిని లోకంలో ఏ స్త్రీ కూడా చేయలేదు అని ఆమె భర్త పలికెను. ఆ తర్వాత మిగిలిన అంటే సమాచారాన్ని, పతివ్రతకు భర్తకు జరిగిన సంభాషణను, వేశ్య యొక్క పొందుని ఎలా పొందగలిగాడు ఆ కుష్ఠరోగి అనే విషయాన్ని మరి ఒక సంచికలో విపులంగా తెలుసుకుందాం. పతివ్రతామ తల్లి యొక్క పాతివ్రత్య మహిమను ఇంతవరకు తెలుసుకున్నాం. హరి ఓం తత్సత్.